ఇది సతీష్ ది ఆత్మహత్య కాదు, హత్య అని ప్రాథమికంగా నిర్ధారించారు గుంతకల్ పోలీసులు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఈ అంశంపై టీడీపీ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. చంద్రబాబు గారి ప్రభుత్వం పన్నినటువంటి కుట్రకు ఈనాడు ఒక అమాయకుడైనటువంటి, ఒక సౌమ్యుడైన, ఒక నిజాయితీపరుడైనటువంటి పోలీసు అధికారి ఆత్మహత్యకు పాల్పడినాడు. ఈ ఆత్మహత్య ప్రభుత్వ హత్య తప్ప మరొకటి కాదు. ఇవాళ ఈ పరకామణి కేసు కూడా అదే విధానంతో ఈ వైసీపీ గోండాలు ఈ సతీష్ కుమార్ అనేవాడిని కూడా ఈ రకంగా హత్య చేశారు అని మాత్రం నేను తీవ్రంగా నమ్ముతున్నాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. గత 10 రోజులుగా సతీష్ కుమార్ గారి మరణం మీద విచారణ సిబిఐతో చేయించేటువంటి దమ్ము మీకుందా? వెంటనే విచారణ చేయించండి. దీని మీద నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను. ఇవాళ ఈ సతీష్ కుమార్ హత్య మీద మాత్రం నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం, బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆ రకమైన విధానంతో ఆలోచన చేసి దీన్ని సిట్టింగ్ జడ్జితోటే విచారణ జరిపించి వాస్తవాల్ని బయటికి తీయాల్సినటువంటి అవసరం. ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీలో వెళ్ళే తప్పించుకోవడానికి వీలుండదు. మనలో చిత్తశుద్ధి ఉండి దీన్ని పరిశీలన చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా దొంగలందరూ బయటకు వస్తారు. ఈ 10 రోజులుగా అక్కడ జరుగుతున్నటువంటి ఈ సిఐడి విచారణ తతంగం మీద కూడా న్యాయమూర్తి గారి ఆదేశాలకు భిన్నంగా నన్ను ఇరికించటానికి ప్రయత్నం చేస్తున్న ఈ విచారణ మీద కూడా సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి. ఈ హత్య కూడా తాడేపల్లి ప్యాలెస్ వరకు సంబంధం ఉన్నదన్నదే నా నమ్మకం. అక్కడ దాకా కూడా దీన్ని పరిశీలన చేయాల్సినటువంటి, పరిశోధించాల్సినటువంటి, దీన్ని బయట తీయాల్సినటువంటి బాధ్యత మాత్రం ఇవాళ ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ ఎక్కడా మొహమాటానికి పోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది రాజకీయాలకు సంబంధం లేకుండా దీన్ని రాజీ లేనటువంటి విధానంలో ఇవాళ ఏదో అయితే రేపు ఏదో అయిపోద్దేమో, ఈ సింపతి రాజకీయాలు అయిపోతాయేమో అని చెప్పేసి ఆలోచించాల్సినటువంటి పని లేదు.